హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరహరి యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కరోనా కట్టడికి తీసుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా కంపెనీ ఒప్పుకుంది. రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటివి జరగొచ్చని బ్రిటన్ కోర్టుకు తెలిపింది. 2019లో మనకు కరోనా గురించి బాగా గుర్తుండే ఉంటుంది. కరోనా అనగానే ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగిన పరిణామాలు, మార్పుల గురించి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఎందుకంటే కరోనా అలాంటిది కాబట్టి. కరోనా విరుగుడు కోసం మనందరం కోవాక్సిన్ లేదా కోవిషీల్డ్ ఈ రెండిట్లో ఏదో ఒక వ్యాక్సినేషన్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ సైడ్ ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందుతున్నారు. కోవిషీల్డ్ బ్రిటన్కి చెందిన ఆస్ట్రాజెనికా మరియు ఆక్స్ఫర్డ్ రెండు కలిసి తయారు చేసిన వ్యాక్సిన్. దీన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్గా వాడుకలకు తీసుకొచ్చింది. అలాగే కోవాక్సిన్ భారత్ బయోటెక్ తయారు చేసిన మొట్టమొదటి ఇండియన్ కోవిడ్ వ్యాక్సిన్. అలాగే స్పుత్నిక్ వి. ఈ మూడు వ్యాక్సిన్లు మన దేశంలో వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరిని ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. దీనిపైన సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణకు సుప్రీంకోర్టు తేదీ నిర్ణయించలేదు. అయితే ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ సమస్యను అంగీకరించారు. ఇందులో దుష్ప్రభావాలపై దర్యాప్తు చేయడానికి నిపుణుల బృందం మరియు ఔషధం తీసుకున్న తర్వాత మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలనే డిమాండ్లు కలిగి ఉంది. గత నెల ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ అరుదైన సందర్భాల్లో టీటీఎస్ లేదా థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్తో థ్రాంబోసిస్కు కారణమవుతుందని, ఈ పరిస్థితి రక్తం గడ్డకట్టడం మరియు తక్కువ ప్లేట్లెట్ల కౌంట్కి దారితీస్తుందని తెలిపింది. కంపెనీ యునైటెడ్ కింగ్డమ్ యాక్షన్ వాద్యాలను ఎదుర్కొంటుంది. జామీ స్కాట్ ఫిర్యాదులతో ప్రేరేపించబడింది. అతను ఏప్రిల్ 2021లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ రక్తం గడ్డ కట్టడం వల్ల అతనికి శాశ్వత మెదడు గాయం ఏర్పడిందని పేర్కొంది. ఆస్ట్రాజెనికా ఫార్మా కంపెనీ మొదట్లో ఈ దావాను వ్యతిరేకించింది. కానీ తర్వాత యూకే కోర్టుకు ఏజెడ్ టీకా అరుదైన సందర్భాల్లో టీటీఎస్కి కారణమవుతుందని తెలిపింది. 100 పౌండ్ల వరకు నష్టాన్ని క్లెయిమ్ చేసిన 50కి పైగా కేసులు కోర్టు ముందు ఉన్నాయి. అయితే భారతదేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ దుష్ప్రభావానికి సంబంధించిన వార్తలు ప్రజలను ఆందోళన గురి చేస్తున్నాయి. అయితే వైద్య నిపుణులు మరియు ది హెల్తీ ఇండియా ప్రాజెక్టు చేసిన వాస్తవ తనిఖీలో ఆ దావా సగం నిజం మాత్రమేనని సూచిస్తుంది. అంటే టీటీఎస్ ప్రమాదం నిజమైతే సంభావ్యత చాలా అరుదు. మనందరం వ్యాక్సిన్ తీసుకొని 2 సంవత్సరాల పైన అవుతుంది. కావున వైద్య నిపుణులు తాము ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్న 2 నుంచి 4 వారాల లోపే ఏదైనా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కావున కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ మరే ఇతర వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.